నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లాకు సంబంధించిన వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర న్యాయ మైనారిటీ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫారూక్, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ కార్తిక్ పాల్గొన్నారు. కావలి ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల గురించి గ్రామాల్లో టామ్ ద్వారా ప్రచారం చేయాలని, నేషనల్ ఖాతాల పరిధిని ఆర్టీఓ స్థాయికి తీసుకురావాలని కోరారు. సీజేఎఫ్ఎస్ భూములను రద్దు చేసి ప్రభుత్వ భూమిగా మార్చడం వల్ల రైతులు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు పొందలేకపోతున్నారని అన్నారు. గతంలో జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఆగమ పండితుల యొక్క శాస్త్రాల ప్రకారం ఆధ్యాత్మికతను పెంచడం కోసం అనేక కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో తీసుకోవడం జరిగింది. అందులో భాగం ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయ భవనం 85 లక్షల రూపాయలతో దీన్ని పూర్తి చేసి ఈరోజు గౌరవనీయులైనటువంటి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఫారూక్ గారు, మన జిల్లా మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, ఇతర అధికారులతో కలిసి భవనాన్ని వాళ్ళు ప్రారంభించాము. ఇది కింది అంతస్తు వరకే ముందు మంజూరై నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కమిషనర్ గారు కానీ గౌరవ మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు అన్నీ చూశాక తొలి అంతస్తుకు కూడా మంజూరు చేసి కడితే బాగుంటుందనేటువంటి సూచనలు ఇవ్వడంతో మొదటి అంతస్తు నిర్మాణానికి ఎంత నిధులు అవసరమవుతాయో అన్ని నిధులు మంజూరు చేయడానికి కూడా ఇవాళ దేవాదాయ శాఖ అనుమతినిస్తూ ఉంది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. ప్రధానంగా ఈరోజు సనాతన ధర్మం అనేటువంటి దానిలో దైవభక్తి, ఆధ్యాత్మికత, దైవం పట్ల భక్తి విశ్వాసాలు, సమాజం పట్ల గౌరవ భావం అనేటువంటి వీటన్నిటినీ కలిపే సనాతన ధర్మం కింద తీసుకురావడం జరిగింది. పూర్వీకులు, పెద్దలు, సిద్ధాంతులు, అనేక మంది పండితులు భారతదేశానికి ఆధ్యాత్మికతను రావడానికి, చేకూర్చడానికి అనేక సందర్భాల్లో యాగాలు, హోమాలు చేస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడడానికి ఎన్నో కార్యక్రమాలు గతంలో చేయడం జరిగింది. దురదృష్టం 5 సంవత్సరాల గత ప్రభుత్వ కాలంలో మన జిల్లాలో కూడా అత్యంత పవిత్రమైనటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని, అలాగే సోమేశ్వర స్వామి ఆలయాన్ని, అలాగే
కొండబెట్టగుంటలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని, అలాగే నెల్లూరు పట్టణంలో మన నెల్లూరు చెరువు దగ్గర ఉన్నటువంటి స్వర్ణాల చెరువు దగ్గర ఉన్న శివుని యొక్క లింగాన్ని ప్రతిష్ఠించి వారి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని మన జిల్లాలో చేయడం జరిగింది. ఇవాళ సోమశిలలో గత ప్రభుత్వంలో వాళ్ళు నిర్లక్ష్యం చేసి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారకులైనటువంటి ఆ ప్రభుత్వం ఆ వరద ప్రవాహంలో సోమేశ్వర స్వామి ఆలయం తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురై అమ్మవారి గుడి కొట్టుకుపోయి మొత్తం గాలిగోపురాలతోటి మహద్వారాలతోటి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతే పట్టించుకుంటే